శకునిని అంతా విలన్ గా చూస్తారు. కానీ మేనేజ్మెంట్ ఆఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు అతడిలో గొప్ప సీఈఓ ఉంటాడని మేనేజ్మెంట్ శాస్త్రాల నిపుణులు అంటున్నారు. వ్యక్తిత్వ వికాసం, మానవ వనరుల వినియోగం లాంటి దృష్టితో విషయాలను అర్థం చేసుకున్నప్పుడు శకునిలో దాగిన అసలు చాతుర్యం ఇలా చెప్పుకుంటారు. మొత్తం కౌరవ వంశాన్ని నాశనం చేసేందుకే కంకణం కట్టుకున్న శకుని మహాభారత యుద్ధంలో కౌరవులకు సహాయం అందిస్తున్నట్లు నటిస్తూ వారి కొంప ముంచాడు. తన తండ్రి చనిపోతూ శకునిని తన భూమికలతో పాచికలు తయారుచేసి జూదంలో వాడమని కోరుకున్నాడు. అతని కోరిక ప్రకారం శకుని పాచికలు తయారు చేయడం మాత్రమే కాక వాటిని తన మాయలో నియంత్రించేవాడు. మాయ పాచికలను ఆయన పాండవులకు ఇచ్చి జూదంలో ఓడిపోయేటట్టు చేశాడు. మహాభారతంలోని శకుని ఒక ముఖ్య పాత్ర పోషించారు. ఇతడు కౌరవుల మద్దతుదారు. ఈయన తెలివైన పదునైన మేధస్సు కలిగిన స్వార్థపరునిగా చిత్రీకరించబడ్డాడు. శకుని కౌరవుల మేనమామ. శకుని గురించి తెలియని కొన్ని నిజాలు ఉన్నాయి. భరతంలో శకుని బాధితుడా విలనా అన్నది ఎవరికి తోచిన వ్యాఖ్యానం వారు చేశారు. కానీ ఒక రకంగా అతడు కింగ్ మేకర్, గొప్ప ప్లేయింగ్ మాస్టర్. అసలు మహాభారతం నిండా అతడు వేసే ప్రతి ఎత్తులో శకునిలో ఒక సీఈఓ కనపడతాడు. శకుని సుబలుని కుమారుడు. మనకు తెలిసిన శకునికి 100 మంది మేనల్లుళ్ళు ఉన్నారు. కానీ చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే ఆయన గాంధార రాజైన సుబలుని 100వ పుత్రుడు. అతని సోదరులందరూ చనిపారు. కేవలం శకుని, గాంధారి మాత్రమే బ్రతికి బట్టకట్టారు. శకుని చెల్లెలు గాంధారి హస్తినాపుర రాజైన ధృతరాష్ట్రుణ్ణి వివాహమాడింది. ఈయన పుట్టుకతో గుడ్డివాడు. శకుని తన తండ్రి ఇష్టంతో జరిపించినప్పటికీ చెల్లెలు ఒక గుడ్డివాడిని వివాహమాడటాన్ని ఇష్టపడలేదు. చెల్లెలు కూడా తన భర్తను అనుసరిస్తూ జీవితాంతం గుడ్డిదాని వలె కళ్లకు గంతలు కట్టుకోవాలని నిశ్చయించుకున్నప్పుడు ఆయన కోపం తారస్థాయికి చేరింది. ఆయన తన తండ్రి వద్దకు ఈ వివాహ ప్రతిపాదనను తీసుకువచ్చిన భీష్ముని ద్వేషించేవాడు. ఒక కథ ప్రకారం శకుని చెల్లి గాంధారి తన జాతక దోష నివారణార్థం మేకను మనువాడింది. కానీ ఈ విషయాన్ని ధృతరాష్ట్రుడి వద్ద దాచిపెట్టారు. ఈ విషయం తెలుసుకున్న ధృతరాష్ట్రుడు సుబలుని, శకునితో పాటుగా సుబలుని మిగిలిన కుమారులను చాలా హింసించాడు. సుబలుని చనిపోయేంత వరకు ఆకలితో మార్చి అతని ఆఖరి కోరిక తెలియచేయమన్నాడు. సుబలుడు తన కనిష్ట కుమారుడైన శకునిని చంపకుండా విడిచిపెట్టమన్నాడు. ఇలా శకుని తన ప్రాణాలను దక్కించుకున్నాడు. జరిగినదంతా మనసులో పెట్టుకుని శకుని ధృతరాష్ట్రుడు భీష్మునిపై కక్ష పెంచుకున్నాడు. ఆ వంశాన్ని మొత్తంగా సర్వనాశనం చేస్తానని ప్రతినబూనాడు. ఈ విధంగా అతను మహాభారతంలో ఒక దుష్ట పాత్రగా అవతరించాడు.